దెందులూరు మండలంలోని సోమవరపాడు, చల్లపల్లి, సానిగూడెం, గంగన్నగూడెం గ్రామాల్లో గురువారం నిర్వహించిన ఇంటింటికి కూటమి కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అభివృద్ధి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామాల్లోని స్థానిక సమస్యలకు పరిశీలించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చల్లపల్లి గ్రామంలో PMAJY నిధులు 5 లక్షలతో నిర్మించిన నూతన వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు వెచ్చిస్తోందన్నారు. రహదారుల అభివృద్ధి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల వంటి పథకాల అమలుతో పాటు గత ప్రభుత్వ బకాయిల చెల్లింపులు కూడా చేపట్టామని తెలిపారు. పోలవరం నీరు అందుబాటులోకి వచ్చిన వెంటనే చెరువులు నింపి సాగు, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులను దుష్ప్రచారాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో గార్పాటి తహసీల్దార్ బత్తెన సుమతి, ఎంపీడీఓ ప్రతాప్, రామసీత, మోతుకూరి నాని, పెనుబోయిన మహేష్ యాదవ్, నాగనబోయిన సత్యనారాయణ, కూచిపూడి కిషోర్, బత్తెన సుమతి, ప్రతాప్ తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దెందులూరు మండలం సోమవారపాడు, చల్లపల్లి, ఎడ్లవారిగూడెం, సానిగూడెం, శివారు, గాలాయిగూడెం, గంగన్నగూడెం తదితర గ్రామాల్లో ఇంటింటికి కూటమి ఈ 2 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సారథ్యములో 1,49 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి, ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క అవసరాలు తీర్చడానికి ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా 1,39,000 కోట్లు గత 5 సంవత్సరాల్లో విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగిస్తే, రోడ్లను పట్టించుకోకపోతే ఆ రోడ్లని బాగు చేయడానికి 1,39,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మీకు తెలుసు, మనకు అవసరం లేకపోయినా ఎర్రనీరు మీ తోటల గుండా అటు సీతంపేట కాలువలోకి వెళ్ళిపోతుంటే కూడా ప్రవాహంలాగా వెళ్ళిపోనిచ్చేవాడిని. ఎప్పుడు కట్టమని అడగలా, మిమ్మల్ని ఆపమని అడగలా. ఎందుకనంటే మీ నేల సారవంతం అవుతుంది, ఆ నీళ్లు తాగితే భూమి శక్తి పెరుగుతుంది, ఇంకా 2 టన్నులు ఎక్స్ట్రా మీ పామాయిల్ కాస్తుందనే ఉద్దేశంతో వదిలేవాడిని. కానీ ఇప్పుడు కాలానుగుణంగా వచ్చినటువంటి ఈ సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రపంచమే కకావికలవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క మాటని గౌరవించాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఈనాడు మిమ్మల్ని దాహం వేస్తున్నా కొద్దిగా నాలుగు తడుపుకోండి తప్ప మీకు నీళ్ళు ఇవ్వలేను అని చెప్పి సిగ్గుపడుతూ చెప్తున్నా. నీళ్లు మన నెత్తి మీద నుంచి వెళ్తుంటే ఇవ్వలేనటువంటి అసమర్థుడు వాను అని కొంతమంది బైరాగులు, ఈ నియోజకవర్గం ఎక్కడుందో, దీని హద్దులేంటో, దీని ఊర్లేంటో, దీని స్వభావం ఏంటో, దీని చరిత్ర ఏంటో తెలియనటువంటి పగటి వేషగాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. త్రాగునీరుకే కటకట ఏర్పడి జనం కొట్టుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి మంచిగా ఒక వార్నింగ్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని తప్పనిసరిగా నేను ఒక శాసనసభ్యుడిగా పాటించాలి కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. మన రైతులు అడిగారు, ఏ రోజైతే ఒక పెద్ద వర్షం పడుద్దో ఆ రోజు మొత్తం ఎత్తేసి మొత్తం చెరువులన్నీ కూడా నింపేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కూటమి నాయకులకి, పార్టీ అధ్యక్షులు అమర్చంద్ గారికి, బూత్ కమిటీ కన్వీనర్ గారికి, బ్యాంక్ అధ్యక్షులకి, ఇంకా హోదా లేకోకుండా ఉండి జీవితకాలం అట్టా రిటైర్ అయిపోతున్నటువంటి మన పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా చేతులెత్తి మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను.